హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హ్యాపీ తెలుగు ఫ్యామిలీ. ఈరోజు రెసిపీ వచ్చేసరికి మనం క్రీమీగా కాజు మష్రూమ్ కర్రీ సింపుల్గా, ఈజీగా, టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం స్టోర్ నుంచి తీసుకొచ్చిన మష్రూమ్స్ని ఇలాగా మట్టి లేకుండా నీట్గా వాష్ చేసుకోవాలి. అండ్ ఫ్రెష్గా ఉండేటట్టు కూడా చూసుకోండి, అలాగైతేనే కర్రీ మంచిగా వస్తుంది. తర్వాత మనం ఇలా మష్రూమ్ని హాఫ్గా కట్ చేసుకోవాలి. మరి చిన్న చిన్న పీసెస్గా కాకుండా ఇలా హాఫ్ మీడియం సైజ్గా ఉండేటట్టు చేసుకుంటే ఏంటంటే మనకి పీసెస్ అనేవి మంచిగా టేస్ట్ ఫ్లేవర్ అర్థమవుతుంది. తర్వాత మొత్తం ఇలా కట్ చేసుకున్నాక మనం ఒక కళాయి పెట్టేసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని దాంట్లో మనం 15 to 20 క్యాషు వేసేసుకోవాలి. వేసేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ అనేవి వేసుకోవాలి. ఒకవేళ మీరు ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే కనుక మనం క్యాష్యూస్ కూడా ఎక్కువ వేసుకోవచ్చు. ఇలా అన్ని మష్రూమ్స్ అన్నీ మొత్తం వేసేసుకున్నాక మొత్తం ఇవి 2 to 3 మినిట్స్లో మనకి ఉడికినట్టు లేకపోతే ఫ్రై అయిపోయినట్టు అయిపోతాయి. మరీ ఎక్కువ ఫ్రై చేయకండి, మరీ మనకి పాపడ్స్ లాగా తగులుతాయి తినేటప్పుడు. ఇలా మొత్తం ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత టొమాటోస్ తీసుకోండి. ఒక 4 మీడియం సైజ్ టొమాటోస్ అయితే సరిపోతాయి. దాన్ని ఒక 4 పీసెస్ లాగా కట్ చేసుకోండి ఈచ్ టొమాటో. తర్వాత ఒక 3 to 4 పీసెస్ పచ్చిమిర్చి అయితే సరిపోతాయి. ఒకవేళ ఎక్కువ పచ్చిమిర్చి వేసుకుంటే మీరు కాజు టేస్ట్ అనేది తగ్గిపోతుందనమాట. తర్వాత ఇవన్నీ ఇలా కట్ చేసుకున్నాక ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి పీసెస్ అన్నీ వేసేసుకొని తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న క్యాషు తీసుకుంటాము. ఎక్కువ క్యాషు వేసుకోకండి, మరీ కర్రీ టేస్ట్ వచ్చేసరికి స్వీట్గా అయిపోతుంది. ఇలా సోక్ చేసుకున్న క్యాషు మొత్తం వేసేసుకొని తర్వాత దీంట్లో ఒక 2 ఇలాచి అంటే యాలకులు, ఒక 3 లవంగాలు, తర్వాత ఒక టేబుల్ స్పూన్ మిరియాల వరకు వేసుకోండి. తర్వాత పెద్ద టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోండి. దానివల్ల ఏంటంటే మనకి క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది. లాస్ట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఇప్పుడు ఇదంతా మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనకి టెక్స్చర్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి. ఎలా అంటే క్రీమీ టెక్స్చర్ ఉంటుంది, మనకి వెన్నెలాగా వస్తుందన్నమాట. ఇదంతా తీసి పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్నాక మనకి ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ అనేవి ఇలాగ సన్నగా కట్ చేసుకోండి. ఇలా సన్నగా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం తినేటప్పుడు మనకి ఎక్కువ పంటికి తగలకుండా ఉంటాయి. తర్వాత ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ అనేది ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న క్యాషు అండ్ మష్రూమ్ చేసిన తర్వాత ఉన్న ఆయిల్ సరిపోతుందండి. దాంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అవి కొంచెం వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకొని అవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసరి వరకు మనం కలుపుతూ ఉండాలి. అండ్ ఫ్రై అయ్యాక ఇలా ఆనియన్స్ అన్నీ ఫ్రై అయ్యాక మనం దీంట్లోకి 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి. వేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ లేకపోతే మీకు సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఇలా వేసేసుకున్న తర్వాత మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా అన్నీ వేగాయో లేదో అని చెప్పేసి మనకి ఇలా ఆయిల్ సపరేట్ అయినట్టు చూస్తే అర్థమవుతుందండి, మనకు అంతా ఫ్రై అయిపోయినట్టు. తర్వాత మనం ఫైన్గా పేస్ట్ చేసుకున్న టొమాటో క్యాషు ప్యూరీ ఉంటుంది కదా, అది మొత్తం వేసేసుకొని ఇప్పుడు ఆ గ్రేవీ అండ్ మసాలాలు అన్నీ కలిసేటట్టు ఒకసారి కలుపుకొని తర్వాత ఒక 2 to 3 మినిట్స్ అలా వదిలేయండి. వదిలేసిన తర్వాత మనకి ఒక 200 to 300 ml వాటర్ అనేది యాడ్ చేయండి దాంట్లోకి. అవి యాడ్ చేసిన తర్వాత మనకి ఒక 5 to 6 మినిట్స్ టైం పడుతుందండి ఇది బాయిల్ అయ్యి కుక్ అవ్వడానికి, మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలోకి రావడానికి. ఒకసారి కన్సిస్టెన్సీ చూసుకొని మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న కాజు మష్రూమ్స్ ఉంటాయి కదండి, అవి యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. అండ్ కలుపుకున్న తర్వాత మనకి ఈ మసాలాలన్నీ ఆ పీసెస్ అన్నిటికీ మష్రూమ్కి కాజుకి పట్టేలాగా ఒక 2 to 3 మినిట్స్ టైం పడుతుందండి. అండ్ తర్వాత ఒక పెద్ద టేబుల్ స్పూన్ ఒక గీ వేసేసుకొని కలుపుకోండి. ఒకవేళ ఈ కాజు ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే కనుక కాజు ఎక్కువ వేసుకోవచ్చండి మష్రూమ్తో పాటు. తర్వాత ఒక హాఫ్ లెమన్ తీసేసుకొని మొత్తం పిండేసుకోండి. ఈ లెమన్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి రెస్టారెంట్ స్టైల్ వస్తుందన్నమాట. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎవరైనా మష్రూమ్ నచ్చని వాళ్ళు ఉంటే కనుక ఇష్టంగా తింటారు అండ్ మళ్ళీ మళ్ళీ అడుగుతారు మష్రూమ్ కర్రీ కోసం.
మా ఇంట్లో అయితే అంతకుముందు మష్రూమ్ కర్రీ అయితే లైక్ చేసేవాళ్ళు కాదండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే మా ఇంట్లో ఇష్టంగా తింటున్నారు. లాస్ట్లో ఏంటంటే ఇలా కొరియండర్ వేసేసుకొని మొత్తం కలుపుకొని దించేసుకోవడమే అండి. అంతే, మీకు టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో కాజు మష్రూమ్ కర్రీ అనేది రెడీ అవుతుంది. ఈ మష్రూమ్ వచ్చేసరికి లో క్యాలరీ ఫుడ్ అండి. డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి ఎవరైనా బాగా యూజ్ అవుతుంది, డౌట్ లేకుండా తినొచ్చు. మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మర్చిపోకుండా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ.